సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ మంగళవారం రోజున నీ మనసుకు హద్దుకునే ఒక మంగళకరమైన వార్త చెప్పబోతున్నాను. చూడగానే విడుబిడ్డ ఆ వరాన్ని అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నా తరపు నుంచి నీకు మంచి సంకేతాలను సందేశాలను అందజేస్తున్నాను. ఇవన్నీ నీ జీవితంలో ఫలించబోతున్నాయి. ఆ మాట నిజమైన మాట 100% నీకు శాశ్వతంగా చెయ్యాలి అని అనుకుంటున్నాను తల్లి. నా అన్ని మాటలు తర్వాత నెరవేరుతాయి, ఫలిస్తాయి అనేది నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ జీవితంలో నీకున్న అతిపెద్ద అడ్డు ఏంటో తెలుసా తల్లి? నీ మనసు. నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏం చెయ్యాలంటే, ఏది అయితే నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా నిన్ను చేరుతుంది, నువ్వు కోరింది దక్కుతుంది అనే నమ్మకాన్ని నీ మనసులో పెంచుకోవాలి. జీవితంలో ఎదిగిన వాళ్ళను చూడు, అలాగే ఆలోచిస్తారు బిడ్డ. ఇదే చెబుతున్నాను నీకు కూడా. నీ కష్టమైన పనులు కూడా ఇష్టంగా మార్చుకొని చేసి చూడు, తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నీకు ఎన్ని కష్టాలు తీరి సంతోషంగా ఉంటావు. కొద్దిగా ఓపికగా వెనకంజ వేయడం కఠినమైన విషయమే, కానీ సులభంగానే చేస్తావు. బాబా ఆశీర్వాదంతో సులభంగా చేస్తావు తల్లి. కానీ ఓటమిని అంత ఈజీగా ఎలా నువ్వు తెలుసుకోగలవు చెప్పు? గెలుపు పుట్టినప్పుడు ఎంత సంతోషపడతావో, ఓటమి కూడా నువ్వు దాన్ని సంతోషంగా సవాలుగా తీసుకోవాలి తల్లి. కొద్దిగా ఓపికగా ఉన్నావంటే నీ కష్టం కనపడకుండా పోతుంది. ఒకటి నమ్ము బిడ్డ, నీ బాబాని కాదని ఏదీ కూడా జరగదు కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీకు కవచం లాగా నీ చుట్టూనే ఉంటాను. ఏది వచ్చినా నన్ను తాకి నన్ను దాటి రావాల్సిందే. నన్ను దాటే నీకు తగలాలి. నిన్ను తాకగల శక్తి ఈ లోకంలో పుట్టలేదు తల్లి. ఏది కూడా ప్రయత్నించకుండా ముగిసిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా అది జరగదు నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు? కాబట్టి ఏదైనా జరగదు రాదు అని ముందు నువ్వు ప్రయత్నించి చూడాలి. అందులో ఏం లేదు అనుకుంటున్నావు కదా, అది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఎవరి గురించి కూడా దిగులు చెందకు. నువ్వుగానే ఉండు. ఈ లోకంలో 10 మంది నిన్ను మెచ్చుకుంటే 14 మంది నిన్ను చూసి నవ్వుకుంటారు. దాని గురించి కూడా నువ్వు కలత చెందకూడదు. ఇది నీ జీవితంలో నీ కోసం నువ్వు బతకాల్సిన ఒక రోజు. నీలో ఉన్న బలాన్ని తగ్గించుకోకుండా నువ్వు ఒక గట్టి మనోబలంతో ఉండాలి తల్లి. అంతేగాని నీ మనసులో అలజడిగా ఉంది అన్నప్పుడు మొదట నీ మనసును శాంతపరచుకోవాలి. నీలో ఉన్న ప్రతిభను, నీలో ఉన్న టాలెంట్ను బయటికి తీసి, ఎప్పుడు కూడా కొందరిని ఇష్టపడతారు, మరికొందరిని నిర్దేశిస్తారు. కానీ ఎవరి గురించి ఆలోచిస్తే నీ జీవితం మారదు. నీ జీవితం గురించి నువ్వే జీవించాలి తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి. ఒక్క విషయం తెలుసా? నీలో ఉన్న ధైర్యం, ప్రతిభ, టాలెంట్ నీకు తెలియకుండా పోయింది. ఎప్పుడు కూడా నీ చేతులను నిన్ను వదిలిపెట్టుకోకుండా పట్టుకోనే ఉండాలి. జీవితంలో ఒక పెద్ద విజయం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకైన విజయాన్ని, గెలుపుని నువ్వు అస్సలు వదులుకోకూడదు తల్లి. నా వల్ల అస్సలు నమ్మకం లేకుండా ఉన్నాను బాబా అనుకుంటున్నావు కదా? అవును బిడ్డ, నువ్వు నిజమే. బలం నీకు తెలియదు. ప్రయత్నిస్తే తప్పక నీ గెలుపు వస్తుంది తల్లి. నీ మనసు పడే వేదన నా పాదాల చెంత సమర్పించు. నీకేం కావాలో అది నేను అందిస్తాను తల్లి. ఎప్పుడు కూడా నా మాట కాకుండా మంచిదో చెడ్డదో నా బాబా చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉండు. నీ కష్టాన్ని, బాధని నా పాదాల చెంత వదులు బిడ్డ. నిన్ను కష్టాల్లో కుంగిపోకుండా, బాధల్లో కృంగిపోకుండా నేను నిన్ను కాపాడుతాను. నా భక్తులను నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతారో చెప్పు? అలాంటిది సదా నన్నే నమ్మి, నన్నే నమ్ముకొని, నన్నే స్మరిస్తూ ఉన్న నా బిడ్డవైన నిన్ను ఎలా వదులుతాను చెప్పు తల్లి? అలాంటిది బాబా బాబా అని ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటావు. నిన్ను రక్షించుకుంటున్నాను తల్లి. నీ చేతులు నీ దగ్గరే ఉన్నాయని అనుకోకమ్మా. నీ చేతులు ఈ సాయి చేతుల్లో ఉన్నాయి. భయపడని అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నా చేతుల మధ్యలో నీ చెయ్యి ఉంది. అది ఎలాంటి సందర్భంలో కూడా వదలనమ్మా. నీకైనా మంచి కాలం ఆరంభమైనది. నీకు రాజయోగం కలిసొచ్చింది. నువ్వు నా దగ్గర ఆశపడిన కోరికలు, విషయాలన్నీ నీ దగ్గరకు చేరుస్తున్నానమ్మా.
వేదనతో ఉన్న సంతోషంగా తాండం వాడబోతున్నావు. కన్నీళ్లు ముగిసిపోయాయి. ఆనంద బాష్పాలు నీకు రాబోతున్నాయి తల్లి. దుఃఖంలో ఉన్న నువ్వు వాటి నుంచి విడుదలైపోతావు. మెట్టు మెట్టుగా ఎదిగే రోజులు వచ్చేసాయి తల్లి. కాబట్టి దేనికి దుఃఖించకుండా ఆనందంగా ఉండు. నీకు మంచి కాలం వచ్చిందని నీ బాబాను నేనే చెప్తున్నాను కదా. నీకు ఎలాంటి భయము అవసరం లేదు. నీకు తోడుగా నీ సాయి ఉన్నాను. నీ సాయి మీద నమ్మకం ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.